అబ్బబ్బబ్బా! ఏంది ఇంతమంది జనాలా? ఈ జనాల్లో మా ఆయన చెప్పులు గూడా పోయాయి. అసలేం జరిగిందో వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తాను. శివరాత్రి రోజు మేమైతే అనుకోకుండా మాకు దగ్గరలోనే ఉండే శివహోం టెంపుల్‌కైతే వచ్చాము. ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది జనాలు అంతమంది ఉంటారనేసి. శివయ్యని చూడ్డానికి మేమైతే 5 గంటలు వెయిట్ చేశాము క్యూలో. కానీ లోపలికొచ్చి ఆ శివయ్యని చూడగానే మేము పడ్డ 5 గంటల స్ట్రగులు మర్చిపోయాము. తర్వాత రుద్రాక్షలు ఇస్తారనమాట. మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఓం నమ శివాయ అనుకుంటూ వేయాలి. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కొబ్బరి నీళ్ళతో ఆ శివలింగంకి అభిషేకం అయితే చేస్తున్నారు. ఇంకా నేను మా పెద్దోడు కూడా చేశాము. అభిషేకం అయిపోయిన వెంటనే పెద్ద గణేష్ అయితే ఉంటారు. అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా శివుని దగ్గరికి వెళ్ళడానికి అస్సలు వీలు లేదు, అంతమంది జనం ఉన్నారు. ఇంకా దూరంగానే ఉండేసి దండం పెట్టుకొని బయటకైతే వచ్చాము. మా పిల్లలు చాలా అలసిపోయారు అసలు. ఇంకా ప్రసాదంగా వచ్చేసి జిలేబీ అయితే ఇచ్చారు. ఇంకా కొద్దిసేపు కూర్చోబెట్టుకొని తినిపించుకొని బయటకైతే వచ్చాము. బయటకు రాగానే ఇంకా మా ఆయన చెప్పులు కనిపించలేదు అసలు. మా అందరి చెప్పులు ఉన్నాయి, మా ఆయన చెప్పులు మాత్రం